ఎవరు చెప్పండి, ఎవరిని కలవాలి? నేను ధ్రువ్ చౌదరి. నన్ను నా కొలీగ్ వినోద్ పంపించాడు. ధ్రువ చౌదరి, వినోద్ నాకు చెప్పాడు నీ నిజాయితీ కలిగిన కథలు. నేను మీ ఆఫర్ని ఒప్పుకుంటున్నాను. నేను ఇంకా నువ్వు ఎప్పటికీ ఒప్పుకోవనుకున్నానే. ప్రస్తుతానికి నా దగ్గర వేరే ఆప్షన్ ఏమీ లేదు. మీ కన్సైన్మెంట్ మొత్తం పాస్ చేయడానికి రెడీగా ఉన్నాను. బదులుగా నాకు వెంటనే డబ్బులు కావాలి. 25 లక్షలు. నేను మనిషిని చూస్తేనే చెప్పగలను. నువ్వు నిజాయితీ పరుడివి. అవినీతి చేసినా సరే అది కూడా నిజాయితీగానే చేస్తావు. డబ్బులు నీకు రేపటికల్లా అందుతాయి, కానీ పని రేపటి నుంచి మొదలు పెట్టేయాలి. సరేనా? చేస్తాను. ఒక్క నిమిషం అండి. ధర్మారావు చౌదరి గారు ఇల్లు ఎక్కడో తెలుసా అండి? అంత కూడా అతనైతే ఎప్పుడో ఆత్మహత్య చేసుకున్నాడు కదా. మిమ్మల్ని ఇల్లు ఎక్కడైనా అడిగాను అంతే. అది చెప్పండి చాలు. అదిగో ఆ ఎదురుగా ఉన్న ఇల్లు వాళ్ళదే. వాళ్ళు ఇంకా అక్కడే ఉంటున్నారు. వాళ్ళు మంచోళ్లే. మీరిద్దరూ ఈరోజు ఇక్కడే ఉండుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. అది కొత్త ప్రాజెక్ట్ పని కొంచెం తొందరగా మొదలు పెట్టాలి, అందుకే వెళ్ళి తీరాలి. లేదంటే ఖచ్చితంగా ఉండేవాళ్ళం. నేను అర్థం చేసుకోగలను బాబు. నువ్వు చాలా బిజీగా ఉంటావు. అయినా నువ్వు నీ పనిని పక్కన పెట్టి మా కోసం వచ్చావు. పూజలో మాకు సహాయం చేశావు. మాకిదే చాలా ఎక్కువ. నేను నీతో ఇంకొక విషయం చెప్పొచ్చా రాఘవ్? ప్రతి సంవత్సరం మాకీరోజు అంత మంచిగా అనిపించదు, కానీ ఈ సంవత్సరం నువ్వు వచ్చిన తర్వాత మా అందరికీ చాలా ధైర్యం వచ్చినట్టుంది కదా రేఖ? ఇదేమంత పెద్ద విషయం కాదు, కానీ రేఖ అమ్మవారిని ఏదైతే కోరుకుందో అది తనకి దక్కాలి. అది చాలు. సంతోషంగా ఉండండి బాబు. నువ్వు జాగ్రత్తమ్మా. మీరు ఎవరినైనా వెతుకుతున్నారా? ధర్మారావు చౌదరి గారి ఇల్లు ఇదేనా? ఏంటి మీరెందుకు అడుగుతున్నారు? నా ఉద్దేశం ఏంటంటే ఇన్నేళ్లలో ఇక్కడికి ఆయన గురించి అడగడానికి ఎవ్వరూ రాలేదు. ఇది ధర్మారావు గారి ఇల్లు కాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. లేదు లేదు అంకుల్, ఇది మీరన్న ధర్మారావు గారి ఇల్లు ఇదే. అండ్ నేను ఆయన కూతుర్ని. రేఖ, మీకు నా పేరు ఎలా తెలుసు? ధర్మారావు ఎప్పుడూ నీ గురించే చెప్తూ ఉండేవాడు. నా రేఖ అలా ఉండేది, ఇలా ఉండేది అని. అసలు మీరెవరు? మీకు రేఖ వాళ్ళ నాన్నగారు ఎలా తెలుసు? నేను తన స్నేహితుణ్ణి. తనతో పాటు జైల్లో ఉన్నాను. అవును, నేను తనలాగా నిరపరాధినైతే కాదు. నేను చాలా క్రైమ్స్ చేశాను. నేను అందుకు జైల్లో శిక్ష కూడా అనుభవించాను. కానీ జైల్లో నేను అనుక్షణం ఒకటే ఆలోచించేవాణ్ణి. నేను ఏదో ఒకరోజు తనకి న్యాయం జరిగేలా చేయాలని. కనీసం ఒక మంచి పని చేసి నేను ప్రశాంతంగా కన్నుమూస్తాను. మీకు మా నాన్నగారి గురించి ఏం తెలుసు? నాకు ఒకటైతే ఖచ్చితంగా తెలుసమ్మా. తను జైల్లో ఆత్మహత్య అయితే చేసుకోలేదు. తనని హత్య చేశారు.
నువ్వు నాకెప్పుడు నేర్పిస్తూ ఉండేదానివి కదమ్మా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనస్సు మెదడు రెండు ప్రశాంతంగా ఉండాలని. కానీ నువ్వేమో వెక్కి వెక్కి ఏడుస్తున్నావు ఎందుకు? ఆ బిల్డర్ నిశ్చయ ఆత్మహత్య ఇన్వెస్టిగేషన్ గురించి నాన్న చెప్పినప్పుడు నేను ఈ రోజు నీ కారణంగా. నా వల్ల కాదురా, నీ కారణంగా. నువ్వే కదా వెళ్ళింది నిశ్చయ్ దగ్గరికి పార్ట్నర్ అవ్వడానికి. నిన్ను కాపాడడానికి ఆ నిశ్చయని కోర్టుకి వెళ్ళడానికి ముందే నేను వాడిని భగవంతుడి దగ్గరికి పంపేశాను. ఇప్పుడు నీ కారణంగా నా చేతులకి రక్తం అంటేసింది. అందుకే నన్ను వేలెత్తి చూపించడానికి బదులు నువ్వు నా కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకోవాలి. కానీ ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు కదమ్మా. ఎవరినైనా అంతం చేయటమే ప్రాబ్లంకి బెస్ట్ సొల్యూషన్ అని నీకు అనిపించటం. నేను చెప్పేది కరెక్టే కదా? వీరేంద్ర, నువ్వు గనక ఆ నర్మద గురించి మాట్లాడుతున్నట్టయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను నీకు ఈ విషయాలన్నీ నీ మీద నమ్మకంతో చెప్పాను. ఎందుకంటే ప్రతిసారి నువ్వు నీ నోరు తెరవకూడదని. కానీ నర్మదా ఒక్కతే కాదు కదమ్మా. కేసు నెంబర్ 729 నీకు గుర్తుందా? గుర్తొచ్చిందా? నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తున్నావమ్మా. నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే ముందు వాళ్ళు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు అక్కడ ఆత్మహత్య చేసుకుంటారు. అంతేగా అమ్మా? నీకెలా తెలిసింది? మా అమ్మ ఇంత తెలివైందైనప్పుడు కొడుకు కొంచెమైనా తెలివిగా ఉండి తీరాలి కదా. అయినా ఒక తెలివైన అమ్మ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కంటే ఇంకేం తెలివైన పని ఉంటుంది. అవునమ్మా, నాకు ఈ కేసు గురించి అన్నీ తెలుసు. ఏమీ తెలీదు, నీకు ఏమీ తెలీదు. అయితే నాకు చెప్పమ్మా, నాకు తెలుసుకోవాలనుంది. ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? మొత్తం అంతా. అయితే విను. ఆ రోజుల్లో మనకి ఒక క్యాటరింగ్ కంపెనీ కూడా ఉండేది. పెద్దన్నయ్య అంటే రాఘవ వాళ్ళ నాన్న మా కేటరింగ్ ని నన్ను చూసుకోమని చెప్పారు. మేము స్కూళ్ళకి పేద పిల్లలకి భోజనం సప్లై చేస్తుండేవాళ్ళు. ఒకసారి భోజనంలో కల్తీ కారణంగా చాలా మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. కొంతమంది చచ్చిపోయారు కూడా. ఫుడ్ స్కామ్లో నా పేరు ఎక్కడా బయట పడకూడదు. అందుకే నేను ఆ నేరం మొత్తాన్ని ఆ స్కూల్ ప్రిన్సిపల్ నెత్తిన వేసేశాను. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేశారు. పెద్దన్నయ్య కంపెనీకి చెడ్డ పేరు రాకూడదని, అలాగే నా పేరుకి కళంకం రాకూడదని నేను వెంటనే ఆ కంపెనీని మూసేశాను. ఆ కంపెనీ పేరు తుడిచిపెట్టేశాను కూడా.